హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ అనన్య, కాంచన ఇద్దరు కలిసి తాతయ్య గారి దగ్గర తాళాలని తీసేసుకుంటూ ఉంటారు. గోశాలవి ఇకప్పుడు ఎవ్వరూ చూడకుండా అలా కామ్గా వెళ్తూ ఉంటారు. అక్కడ నిద్రలో నడుచుకుంటూ రోహిత్ వాళ్ళ నాన్న వెళ్ళటంతో వీళ్ళు కాస్త భయపడుతూ ఉంటారు. నిద్రలో నడుస్తున్నారులే అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ తాళాలు తీసుకొని అక్కడ పశుపతికి ఇవ్వడానికి వెళ్తారు. పశుపతికి ఫోన్ చేసి రమ్మని చెబుతూ ఉంటారు. ఇంకప్పుడు పశుపతి వచ్చిన తర్వాత ఇదిగో మీ తాళం చెవులు అని చెప్పి ఇచ్చేయటంతో తను చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇదిగో నువ్వు చెప్పినట్టు మీ తాళాలు మీకు తీసుకొచ్చి ఇచ్చాను, నాకు మాత్రం సహాయం చేయాలి అని అనటంతో సహాయం చేసిన వాళ్ళకి నేను ఎప్పుడు వాళ్ళ రుణం ఉంచుకోను, మీరు ఏది అడిగితే అది చేసి పెడతాను అని తను మాట ఇస్తూ ఉంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంద్కి నిద్రలో ఒక కల వస్తుంది. అమ్మవారే స్వయంగా తన కలలోకి వచ్చి, లే ఆనంద లే, నువ్వు లెగిసి వెళ్ళు, అక్కడ గుడిలో ఏదో జరగబోతోంది, అపచారం, తాళాలు ఎవరికో వెళ్ళిపోయాయి, నువ్వు లెగు, ఏదో ఒకటి చెయ్యి అంటూ చెప్పడం వినిపించి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇదేంటి, నాకు ఇలాంటి కళ వచ్చింది అంటే ఇది కళ కాదు, అమ్మవారు నాకు ఇచ్చే హెచ్చరిక, ఏదో జరుగుతోంది, వెళ్ళి చూడాలి అంటూ ఆవేశంగా మంచం మీద నుంచి కిందకి దిగి వెళ్ళి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇక్కడ ఒక పక్కన కాంచన, అనన్య, పశుపతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తాళాలు దగ్గర పెట్టుకొని ఇక ఆనంద ఇల్లంతా వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. ఆనందకి అనన్య చేసే కుట్ర, పశుపతి చేసే కుట్ర తెలుస్తుందా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఆనంద ఏం చేయబోతుందో.